ఉంటే సరే గురుగారు పర్సనల్ నంబర్ కి కాల్ చేయండి లైవ్ అయిపోయిన తర్వాత. గురుగారు ఎప్పుడైనా జాతకంలో చెప్పేటప్పుడు కొన్ని దశలు అంతర్దశల గురించి చెప్తూ ఉంటారు, వాటి వల్లనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు కదా. బేసిక్ గా కొన్ని మంచి దశలు ఉంటాయి, కొన్ని ఏమో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇచ్చే దశలు ఉంటాయి. వాటిలో అందరికీ ఎక్కువ మాట్లాడుకునేది ఏంటంటే శుక్ర మహాదశలో అసలు విపరీతమైన ధనం ప్రాప్తిస్తుందని, శుక్రుడు లగ్జరీకి సంకేతం కాబట్టి ఇంక తిరుగు లేదని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు నిజంగానే శుక్రదశలో ఉన్న వాళ్ళందరికీ ఇలానే జరుగుతుంటుందా? అట్లా ఏం లేదండి. అంటే శుక్రుడు ఫేవరబుల్ అయితే 100% మంచి లగ్జూరియస్ అనమాట, లగ్జూరియస్ జీవితాన్ని ఇస్తాడు. అలాగే ఫేవరబుల్ కాకపోతే గనక కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. అందుకని ఏంటంటే మనం ఫేవరబుల్లా కాదా అనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వాళ్ళు పాపిగా ఉంటే కనుక దశ అయిపోయి దాని మీద శుభగ్రహం యొక్క దృష్టి ఉంటే కనుక శుక్రుడు కూడా మంచి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. శుక్రుడు ఇంకో హౌస్ ను కూడా ఏదైనా శుభగ్రహం చూస్తే ఇంకా బెటర్. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే శుక్రుడు ఇవ్వట్లేదు అక్కడ, గురువు యొక్క శుభదృష్టి వల్ల అలా, లేకపోతే కుజుడు యొక్క శుభదృష్టి వల్ల అలా